ఎవరో ప్రకటించగా విన్నాను. ఈరోజు సువార్త ప్రకటించుచున్నాను. ఎవరో ప్రకటించగా విన్నాను. ఈరోజు సువార్త ప్రకటించుచున్నాను. ఎవరో ప్రకటించగా విన్నాను. యోహాను శిష్యులు కూడా ఎవరిని వెంబడించారని చెప్పి ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువుని వెంబడించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. అలాగే 3వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. 3వ అధ్యాయం 26వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం బైబిల్ గ్రంథము ద్వారాగా. గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితువో, ఇదిగో ఆయన ఆ బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. చూడండి బైబిల్ గ్రంథము ద్వారాగా చూడండి. ఎందుకంటే యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవనిని గూర్చి సాక్ష్యం ఇచ్చితువో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుస్తున్నారని అతనితో చెప్పాను. ఇక్కడ ఎలా ఉందని చెప్పి ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువు దగ్గరికి ఎలా వెళ్తున్నారు జనాలని చెప్పి ఆలోచన చేసినట్లయితే తండోపతండాలుగా వెళతా ఉన్నారు. యేసు బోధలని అంగీకరించుతూ ఉన్నారు. దానిని మరి యోహానుకు తెలియజేసినప్పుడు యోహాను ఎంతో సంతోషించాడు. ఎందుకంటే ఈ లోక పాపాలన్నిటి వదిలించేటువంటి శక్తి సంపన్నుడు ఇక్కడ మనకి ఉన్నాడు. ఈయన శక్తి ద్వారాగా అనేక అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలని చెప్పి ఆలోచన ఇక్కడ కనబడతా ఉన్నది. కానీ అక్కడతో ఆగిపోయింది. సిలువ మానుతో యేసు ప్రభు ఎప్పుడైతే ఎక్కాడో ఆ కార్యం ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. కానీ అక్కడ యేసు ప్రభు యొక్క సువార్త ఆగిపోయింది. కానీ లేఖనాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన కోసం యేసు ప్రభు వచ్చాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. చూడండి 27వ వచనం చూడండి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని
చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. చూడండి, బైబిల్ గ్రంథం ద్వారాగా ఏం చెప్తా ఉన్నాడో చూడండి. నేను ఆయన కన్నా ముందు మాత్రమే వచ్చాను. ఆయన మరి త్రోవలను సరళం చేసేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పారు. అంతే, దేవుడు నాకు అప్పచెప్పాడు, ఆ యెహోవా దేవుడు నాకు అప్పచెప్పాడు. కానీ ఆయన త్రోవలను సరళము చేసి ఆయన త్రోవలకి కావలసింది ప్రతిదీ కూడా సిద్ధపాటు చేసేటువంటి ఒక వ్యక్తినే కానీ అంటా ఉన్నాడు. 29వ వచనం చూడండి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము ఇని స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గించవలసి ఉన్నది. చూడండి, ఎందుకంటే ఏది ఏమైనప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రకటించేటువంటి వ్యక్తులు మనకు ఎవరైనా మరి కనపడినప్పుడు మనం తగ్గింపబడేటువంటి వారుగా ఉండాలని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ యోహాను అంటా ఉన్నాడు, ఎందుకంటే ఆయన హెచ్చింపబడి ఉన్నాడు, నేను తగ్గింపబడి ఉన్నాను. చూడండి, అంత అద్భుతమైనటువంటి మనలో అయితే మాత్రం అలాంటిది కనపడకపోవచ్చు, కానీ ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఎంతో అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ మాటను బట్టి మనం చూసుకున్నట్లయితే, ఈ మాట ద్వారాగా మనం మన యొక్క జీవితాలను ముందుకు సాగించుకోగలిగినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథము ద్వారాగా మనం ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి మనం వచ్చి ఒకసారి మళ్ళీ చూద్దాం. అసలు ఎందుకు ఈ లేఖనాలు ఇలా నెరవేరాలనేటువంటి ఉద్దేశం కలిగిందో, ఎందుకు వీళ్ళు మరి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నారో మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మనకు ఒక మంచి మాట మనకి కనబడతా ఉన్నది. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నవా అని వారిని అడుగగా లేదని ఆయనతో చెప్పాను. ఎందుకంటే బైబిల్ గ్రంథము ద్వారాగా చూసినట్లయితే ఇక్కడ ఈ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మీ వద్ద భోజనానికి ఏమైనా ఉందా, అసలు వీళ్ళు ఎందుకు చేపలు పట్టడానికి వచ్చారని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే మీ వద్ద ఏమైనా భోజనానికి ఉన్నదా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని వారు సిద్ధపాటు చేసుకుని మరి సముద్ర తీరానికి వెళతూ ఉంటారు, చేపలు పట్టడానికి వెళతూ ఉంటారు. కానీ వీళ్ళు నిరాశ్రయులయ్యారు. ఈ 3.5 సంవత్సరాలు ఒక ఆధ్యాత్మిక మార్గంలో శిష్య బృందముగా ఆయన ద్వారాగా మంచి మరి వారు, ఎందుకంటే వాళ్ళు ఉండవలసినటువంటి మార్గంలో సంచరించుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి భవిష్యత్ ప్రణాళికలు కనపడతలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకంటే భవిష్యత్ ప్రణాళికలలో ఉండాలి అని అంటే మరి భూతకాలములో ఉన్నటువంటి పునాది పటిష్టముగా ఉండాలి, లేకపోతే భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతింటాయి. ఈ భూతకాలములో వాళ్ళు నిరాశ్రయులు అయిపోయారు. ఏమీ లేనటువంటి వారు, ఆహారం లేనటువంటి వారు, ఆహారం సిద్ధపాటు లేనటువంటి వారు, వాళ్ళ కుటుంబ సంరక్షణ కోసం ఏమి సంపాదించుకోలేనటువంటి వారుగా ఇక్కడ కనపడతా ఉంది. ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే వాళ్ళకి ఏమీ ఆహారం లేక మన జీవితం ఎలా సాగించాలని చెప్పి భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతని చెప్పి ఆవేదనతోటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి కలిగినటువంటి ఆశ ఏమిటి అంటే చేపలు పట్టేటువంటి పని అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం వాళ్ళ పాత జీవితంలోకి వెళ్ళారు. అది ఏమైనప్పటికీ కూడా అది పాత జీవితం సరైనటువంటిది కాదని చెప్పి ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తాను. మహిమ శరీరము ధరించిన తర్వాత ఆయన మరి ఒకసారి 3వసారి ప్రత్యక్షమై తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా కిందకి చదువుతాం. చూడండి 6వ వచనం చదువుతాం. చూడండి, లేదని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను. గనుక వారాలకు వేయుగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి ధోని పక్కన, ఎందుకంటే మీ దగ్గర ఆహారం ఏమీ లేదు కదా, మీకు కావాల్సినట్టు ఆహారాన్ని నేను సిద్ధపాటు చేస్తున్నాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ
బైబిల్ గ్రంథములో అనేక రకాలైనటువంటి అలంకార రీతిలో భాష కనపడతా ఉంటుంది. అలంకార రీతిగా ఇక్కడ చెప్పినటువంటి మాట, మీకు నేను ఆహారాన్ని సిద్ధపాటు చేస్తున్నాను. ఎందుకంటే దోణి కుడి పక్కన వల వేయండి. దోణి కుడి పక్కన వల వేస్తే ఏమవుతుంది? తెల్లవాళ్ళు వేస్తూనే ఉన్నారు. మరి తిబెరియా సముద్రం అంతా తిరుగుతానే ఉన్నారు, చేపల కోసం వేటాడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడైనా పండి అంటే పడలేదు. ఇక్కడ మరి కుడి పక్కన వల వేయండి అన్నప్పుడు వీళ్ళు ఏమైనా వేయనన్నారా? కానీ అనలేదు. ఎందుకు అనలేదు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఇసుగు చెందినటువంటి వీరు కూడా ఒక ప్రయత్నం చేయటానికి మరి ఇక్కడ సుముఖంగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ కుడి ప్రక్కన వల వేసేటప్పటికి విస్తారమైనటువంటి చేపలు పడినందున చూడండి, ఇక్కడ ఆ శిష్యులలో కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మిక మార్గానికి ఇది ఒక మూలమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆ చేపలను చూసి వీళ్ళు మనస్సు ఎంతో ఆనందముతో ఉరకలు వేస్తూ ఉన్నది. ఆనందముతో ఉరకలు వేసినటువంటి వాళ్ళు వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో మనకి అర్థమవుతూ ఉన్నట్లుగా ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే సముద్రములో చేపలు ఎందుకు దొరికినాయో మనం ఆలోచన చేసినట్లయితే, సముద్రములో ప్రతి చేప ఎక్కడుందో యేసు ప్రభువుకు తెలుసు. ఆకాశములో ప్రతి నక్షత్రము ఎక్కడుందో యేసు ప్రభువుకు తెలుసు. ఆ తెలిసినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు మరి కుడి పక్కన మీరు వల వేయండి అనటంతో అక్కడ వల వేసేటప్పటికి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి చేపలు దొరికినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం ఒకసారి చూసుకుందాం. వారు జాలరులు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ మాట చూసినట్లయితే మరి ఏమని ఉందని చెప్పి ఆలోచన చేసినట్లయితే, ఆయన నన్ను ఎంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు వలలు వదిలిపెట్టేస్తారు. అసలు ఒక్క క్షణము కూడా ఆలోచన చేయలేదు. మనకైనా ఎవరైనా నీకు గొప్ప ఐశ్వర్యవంతుడిని చేస్తానండి మనం ఏమైనా వెనకాడతామేంటి? ఏమి వెనకాడం కదా, మనం కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే నీకు కోటాను కోట్లు ఇచ్చేస్తానంటే వెళ్తాం. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టి ఇవన్నీ పోన్లే, ఇవన్నీ పోతే పోయినలే అనుకుంటాం. కానీ వాళ్ళు ఈ వలలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు యేసుని వెంబడించారు. ఎందుకు వెంబడించారని చెప్పి ఆలోచన చేసినట్లయితే, మనుషులను బట్టు జాలరులుగా చేస్తాను. చూడండి ఎంత మంచి వాక్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనుషులను పడతామంటే సామాన్యం కాదు కదా. వీళ్ళు అనుకున్నారు ఈయన ద్వారాగా ఉన్నట్లయితే మనకి అనేక రకాలైనటువంటి విద్యలను అభ్యసించి మనుషులను మనం ఎందుకంటే వశీకరణ చేసుకునేటువంటి శక్తి సంపాదించుకొచ్చాము అనుకున్నారు. కానీ 3.5 సంవత్సరాలు ఏం చేశారు? వీళ్ళు మందమతులుగా దిగడ్డారు. ఏమీ నేర్చుకోలేనటువంటి స్థితివంతులుగా ఇక్కడ బైబిల్ గ్రంథము పరిచయం చేస్తూ ఉంది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తా ఉందో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లోకాసు వార్త 5వ అధ్యాయము 4-10 వచనాలు కూడా మనం చూసుకుందాం. ఈ కార్యక్రమం ముందుకు సాగించుదాం. నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పండి. ఇక్కడ మత్తయి సువార్త కనుగొన్నటువంటి జాలరుల్ని పిలిచినట్టుగా మత్తయి రాసినట్లుగా ఉంది. కానీ ఇక్కడ లోక అనేటువంటి దీంట్లో అర్థం కూడా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే, చేపలు దొరకక నిరాశ చెందినటువంటి ఈ జాలరులకు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, నా ఏలినవాడ, రాత్రంతయు ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఇక్కడ ఈ మాటను అంగీకరించి ఏం చేస్తాడో ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఏం చేశాడో ఇక్కడ చదవండి, కిందకి చదవండి. వారు అలాగూ చేసి విస్తారమైన
చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారికి వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు ములిగినట్లు నింపిరి. చూడండి, 2 దోణులు చేపలు దొరికినాయి. ఎందుకంటే ఒక వల ఎత్తే 2 దోణులు దొరకవు కదా. ఎందుకంటే వల వేస్తామంటారు, దాంట్లో ఉన్నాయి తీసుకుని దీంట్లో వేస్తాం, మళ్ళీ వేస్తూ ఉంటారు, మళ్ళీ అలాగా తిరిగి వాళ్ళు కొన్ని చేపలను మాత్రమే పట్టుకోగలరు. కానీ ఒక్క మాటకి 2 దోణెలు చేపలు మునిగిపోయినట్లుగా సమృద్ధి కలిగినటువంటి. చూడండి, ఈ వాక్యం ఎంతో నమ్మదగినటువంటిది. ఈ వాక్యము ప్రకారంగా మనం చూసినట్లయితే ఎలాగుందని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆ చేపలను చూసి వీళ్ళు ఎంతో సంతోషించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తామన్నది ఈ 10వ వచనంలో చదువుకుని ముందుకు సాగించుదాం. 10వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 10వ వచనం, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులు యాకోబును యాహానును ఇస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. చూడండి, ఆ మాట నమ్మాడు. ఆయన మాట అద్భుతమైనటువంటి భావాలని నమ్మాడు, ఆయనలో ఉన్నటువంటి శక్తిని నమ్మాడు. ఆయన కూడా ఉంటే మనకి ఏం దొరుకుద్ది అనుకున్నారు? మంచి విద్య అభ్యసించి ఆధ్యాత్మిక రాజ్యానికి పరిపుష్టి కలిగినటువంటి శిష్య బృందముగా అవుతాం, ఒక శిష్యుడిగా అవుతారని చెప్పి ఆశించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. చివరికి చూసినట్లయితే మరి యోహాను సువార్తలో నిరాశ్రయులైపోయారు. వీళ్ళకి ఏ విధమైనటువంటి అర్హత లేదు, ఏ విధమైనటువంటి అవకాశం లేదు. మరి చేపలు పట్టడానికి వెళ్ళిపోతా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి మనం చూసుకుందాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. చూడండి, ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు ఇక్కడ ఎలా ఉన్నాడని చెప్పి ఆలోచన చేసినట్లయితే మరి 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రధారణంతా విడిచిపెట్టి ఏం చేశాడు? వస్త్రహీనుడిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రభువు అని చెప్పి తెలుసుకున్నాడో అప్పుడే కంగారు పడ్డాడు. మరి ప్రభువు మన మధ్య ఉన్నాడని తెలుసుకోవటంతో మరి దిగంబరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ దిగంబర స్వరూపాన్ని చూపించడానికి ఇష్టం లేకుండా ఎక్కడ దూకాడు? సముద్రములో దూకినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. 20వ వచనం కనపడతా ఉంది. చూడండి, పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగింపు వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూసెను. పేతురు అతనిని చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా పేతురు మళ్ళీ మొదటికి వచ్చాడు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి మరి అపోహలని నివృత్తి చేసుకోవడానికి, తొలగించుకోవడానికి ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉన్నది. అలాగే బైబిల్ గ్రంథము ద్వారాగా ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు మనకి ఎన్నో కనపడతా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గానికి మరి ముందుకు నడవటానికి కొన్ని ఆస్కారాలు ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియబడుతుంది. ఆ 3.5 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకోలేనటువంటి విద్యను ఇక్కడ కనపడతలేదు. కానీ మత్తయి, మార్కు అలాగే లూకా సువార్తలో వీళ్ళకి కావలసినటువంటి ఒక అర్హతను కూడా ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా ఇచ్చినట్లుగా మనకి తెలియబడతా ఉన్నది. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి వాక్యము. ఏది ఏమైనప్పుడు కూడా యోహాను ఎన్నో అద్భుతమైనటువంటి భావాలు ఇక్కడ రాశాడు. 3 సార్లు ప్రత్యక్షమైనటువంటి రాశాడు. 3వసారి
మరి వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గానికి నడవగలిగేటువంటి స్థితిని కూడా ఏర్పాటు చేసినట్టు రాశాడు. కానీ మార్కు, మత్తయ్య అలాగే లోక అనేటువంటి వాళ్ళు ఇంకా విపులముగా రాసి కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లుగా మనకి తెలియబడతా ఉన్నది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ముందుకు నడవగలిగినటువంటి స్థితిని మనం ఆలోచన చేసుకున్నామంటే ఏ రకంగా ముందుకు సాగాలో మనకి తెలియబడతా ఉంది. అలాగే అపోస్తుల కార్యములో 18వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యము, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి కలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా మరి ఇక్కడ వీళ్ళు శిష్యులు చేపలు పట్టడానికి కొంత ధనాన్ని సంపాదించుకోవటానికి వెళ్ళినట్లుగా, వాళ్ళ బ్రతకటానికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇది ఏది ఏమైనప్పుడు ఆమోదించదగినటువంటి వాక్యం అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మరి గ్రంథము ద్వారాగా తెలిసినట్లయితే వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తివాడు కనుక వారితో కాపురముండను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం చూసుకున్నటువంటిది ఏది ఏమైనప్పుడు కూడా కష్టపడటం అనేటువంటిది, మరి కష్టపడి సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి ఈ సమయంలో మనం మంచి సమయంలోకి వచ్చాం. మన జీవితం ఎలాగుండాలో, మనల్ని అసలు దేవుడు ఎంత ఏర్పాటు చేసుకున్నాడో బైబిల్ గ్రంథంలో కొన్ని సూచనలు మనకి కనబడతా ఉన్నాయి. చూడండి 1వ కొరింథీ పత్రిక తీసి మనం ఒకసారి ముందుకు సాగుదాం. 1వ కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనం చూసుకుందాం ఒకసారి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉందో చూడండి. ఎందుకంటే ఏ శరీరయు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటూ లోకములో ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నేను కూడా ఒక ఎర్రివాడినే, నేను కూడా ఏమీ తెలియనటువంటి వాడినే. కానీ యేసు ప్రభు అంటా ఉన్నాడు, కనీసం నీవు నా యొక్క పని చేయవా అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. నా పనుల్లో నేను నిమగ్నమైపోయి ఉంటే యేసు ప్రభు నాకు గుర్తు చేస్తావన్నాడు. ఏంటి నీవు నీ బ్రతుకు ఏమిటి, నీకు ఏ విధమైనటువంటి ఒక ఆధిక్యతని నేను ఇచ్చానని చెప్పి గుర్తు చేస్తావన్నాడు ప్రతిరోజును. అలాగే మరి అపోస్తులైనటువంటి వారికి ఆ రోజున కూడా గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? వారు సర్వసాధారణంగా పండితులు కాదు, పామరులు, వాళ్ళు విద్య లేనటువంటి వాళ్ళు జాలరులు, వాళ్ళు రకరకాలైనటువంటి పనులు చేసి బ్రతికేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అలాగే నన్ను కూడా విద్య లేనటువంటి పామరుడైనటువంటి వాడిని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే నాకు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, గుర్తు చేసినటువంటి మాట మనం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి 20వ అధ్యాయం కనపడతా ఉంది. చూడండి, జ్ఞాని యామాయను, శాస్త్రి యామాయను, ఈ లోకపు తర్కవాది యామాయను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు ఎర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఇక్కడ ఈ కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, జ్ఞాని యామాయను, శాస్త్రి యామాయను, ఈ లోకపు తర్కవాది యామాయను, ఈ లోక జ్ఞానులను దేవుడు ఎర్రితనముగా చేసుకుని ఉన్నాడు. మన జ్ఞానముతోటి మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. కొద్దిగా మనం ఏదో నేర్చుకుని నేను గొప్పవాడిని చెప్పి అంటూ ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా
ఒక వెర్రితనము, మీలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా నేను తునీకరించాను, నేను ఒక్క క్షణము మిమ్మల్ని నేను ఆద మనిషి విడిచిపెట్టగలిగినట్లయితే మీ జీవితాలన్నీ కూడా వ్యర్థమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉన్నది. చూడండి ప్రియమైనటువంటి మరి సహోదరులారా, ఈ రకంగా బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మన జ్ఞానము, మన యొక్క ప్రతి మనం ఫలపరుచుకున్నది అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఇది ఉంది, కానీ మనకి మాత్రం అది ఎంతో ఇష్టముగా మనం ప్రేమించుతూ ఉంటాం, కానీ అది దేవుడు తిరస్కరించుతా ఉన్నాడు. అలాగే ఆధ్యాత్మిక రాజ్యానికి మనం వారసులు కావాలి అనే ఆలోచన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని మరి మనం కోకటి వేళ్లతో ప్రకలించాలి, లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థముగా ముందుకు సాగుతూ ఉంది. ఈ రకంగా మనం ఈరోజు ఈ రకంగా ముందుకు సాగేటువంటి ఒక అవకాశం దేవుడు మనకి కల్పించాడు. కాబట్టి ఈ యొక్క 30వ వచనంలో కూడా ఒకసారి చూసుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31 చూసుకున్నాం. ఒకసారి 30వ వచనం చూసుకున్నాం. చూడండి, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతిని, పరిశుద్ధతయు, విమోచనమును నాయనని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఆయన ద్వారాగా మనకి కలిగినటువంటిది ఏమిటని చెప్పి ఆలోచన చేసినట్లయితే, మరి పామరులైనటువంటి వాడికి గొప్ప జ్ఞానాన్ని కలగజేసేటువంటిది ఆయనే, మరి పండితులైనటువంటి వాడిని వ్యర్థముగా చేసేటువంటిది ఆయనే. ఈ రోజుల్లో ఎంతమంది పండితులైనటువంటి వాళ్ళు వెనుతిరిగి వాళ్ళ యొక్క జీవితాలని వ్యర్థముగా నడుపుకుంటున్నారు మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఎంతమంది పామరులనేటువంటి వాళ్ళు ఈ స్వార్థ భారాన్ని భుజం మీద వేసుకుని ఆది అపోస్తులలాగా ఎంతమంది ముందుకు నడిపించిందో మనకు చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో చూసి ముందుకి సాగుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన జీవితాలన్నీ కూడా దేవుని వైపుకి తిరిగి దేవుడే నిజమైనటువంటి రక్షకుడని ప్రకటించేటువంటి ఆయన శిష్య బృందానికి మరి మనం సాటివారం కాదు, కానీ ఏది ఏమైనప్పుడు కూడా మన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రకంగా మనం ఈరోజు ఈ రకంగా మనం ముందుకు సాగటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగించుతాం. ఏది ఏమైనప్పుడు కూడా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను పండితుడను కాదు, పామరుడితో కొద్దిసేపు దేవుడు మాట్లాడించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాను, ప్రతిఫలం దయచేయండి బాబు. ఈ సమయంలో ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఈ మాటలలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించేటువంటి శక్తిని మరి సూచన ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. ఏదైనా మా జీవితం అంతా కూడా మీతో పెనవేసుకునేందుకు ముడిపడి ఉందని చెప్పి మేము ఇప్పటి వరకు తెలియజేశాం. మా జీవితాలను కూడా పరిపూర్ణంగా ముందుకు సాగించి మీ మహిమ, ఘనత, ప్రభావాలతోటి ఘనపరచమని చెప్పి మీ శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.